హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను అసైన్మెంట్స్ రాయటానికి ఆన్సర్ షీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి క్వశ్చన్ పేపర్ కూడా మనకు అవసరం కదా ఆన్సర్స్ రాయాలంటే. సో ఆ క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్స్ ఆల్రెడీ ఎలా రిజిస్టర్ అవ్వారో నేర్పాను కదా. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతే ఎస్ అని నొక్కండి. సో ఎస్ అని క్లిక్ చేయంగానే మనకి మళ్ళీ అడ్మిషన్ నెంబరు, పాస్వర్డ్. సో మీ అడ్మిషన్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా. సో మీ పాస్వర్డ్ మీరు ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్. ఇక్కడ మనం ఆన్సర్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాం? ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఆల్జిబ్రా, రేల్ అనాలిసిస్, డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, టోపాలజీకి రైట్ సైడ్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ మనం క్లిక్ చేయంగానే మనకి ఆన్సర్ షీట్స్ డౌన్లోడ్ అయినాయి. సో క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? మరి క్వశ్చన్ పేపర్ ఉంటే కదా ఆన్సర్స్ రాయొచ్చు మనం. సో డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉందో చూడండి. సో దీనిపైన క్లిక్ చేసేద్దాం మనం. డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అనగానే మనకి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ అయిపోయినాయి. సో ఓపెన్ చేసి కూడా మనకి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ అయ్యేటివి మనం చూద్దాము. సో అంబేద్కర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్, ఎంఎస్సి 2023-24 కోర్స్ 1 ఆల్జిబ్రా అసైన్మెంట్ 1. సో అసైన్మెంట్ 1కి సంబంధించింది, అలాగే అసైన్మెంట్ 2. సో క్వశ్చన్ పేపర్స్ అయితే అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 రెండు కూడా మనకి డౌన్లోడ్ ఇచ్చేసేసారు. కానీ ఫస్ట్ మనం అసైన్మెంట్ 1 రాసి అప్లోడ్ చేసినాకే అసైన్మెంట్ 2కి సంబంధించిన ఆన్సర్ షీట్స్ మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం మనకి ఉంటదన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది ఎంఎస్సి మ్యాథ్స్కి సంబంధించినది. సో రియల్ అనాలిసిస్ అసైన్మెంట్ 1 అండ్ అసైన్మెంట్ 2. ఓకే. సో నెక్స్ట్ డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ అసైన్మెంట్ 1 అండ్ అసైన్మెంట్ 2. సో క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అన్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అసైన్మెంట్ 1 అండ్ అసైన్మెంట్ 2. ఓకే. టోపాలజీ అసైన్మెంట్ 1 అండ్ అసైన్మెంట్ 2. ఓకేనా స్టూడెంట్స్? మీకు అర్థమైనయా? క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా అక్కడే ఉంది మనకి. సో క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేయంగానే మనకి సిస్టంలోకి క్వశ్చన్ పేపర్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అసైన్మెంట్ 1 రాసి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాతే అసైన్మెంట్ 2కి సంబంధించిన ఆన్సర్ షీట్స్ మనకి డౌన్లోడ్ ఇస్తారనమాట. ఓకేనా? సో లాస్ట్ డేట్ కూడా చూసుకొని త్వరగా రాసేసి సబ్మిట్ చేయడం బెటర్. అప్పుడే మనవి ప్రాపర్గా సబ్మిట్ అవుతాయి విత్ ఇన్ టైంలో. ఓకేనా స్టూడెంట్స్? ఇంకా ఈ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. సో వీలైనంత త్వరలో నేను ఆన్సర్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అయితే, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎంతమందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలుగుతారో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.